ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చందు, నువ్వు ఆ కోల్డ్ రూమ్లోకి ఎందుకు వెళ్ళావు? ఆ గదిలో నీకేం పని? ఇంట్లో చేసే చాకరీ సరిపోలేదా? లక్కీగా మేము చూసాం కాబట్టి సరిపోయింది. రాత్రంతా చల్లో ఉండిపోతే గడ్డకట్టి నీ ప్రాణాలు పోయేవి తెలుసా? ఆ గదిలో ఇరుక్కుపోతానని అనుకోలేదు బాబు. అలాంటి చోటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. ఎప్పుడు ఇంట్లో వాళ్ళ గురించి, ఇంటి పని గురించి ఆలోచించడమే కాదు, నీ గురించి కూడా ఆలోచించుకోవాలి. ఇంతమంది ఉన్నారు కానీ నువ్వు ఆ గదిలో ఉండిపోయిన విషయం ఒక్కరైనా చూసారా? అందుకే ఎప్పుడు మా గురించే కాదు, అప్పుడప్పుడు నీ గురించి కూడా ఆలోచించుకో. ఇంకో గంట మేం చూడకుండా ఉండుంటే గడ్డ కట్టుకొని పోయేదానివి. లేదులే బాబు, ఇంకెప్పుడు ఆ గది వైపు వెళ్ళను. వెళ్లాల్సిన అవసరం కూడా నీకు లేదు. ఇంకోసారి ఇలా నీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. నిన్న ఆ స్థితిలో చూసినప్పుడు ఎంత బాధేసిందో తెలుసా? ప్లీజ్ చందు, ఆకలేసినప్పుడు అన్నం పెట్టావు, బాధపడినప్పుడు ఓదార్చావు. నీకేమైనా అయితే తట్టుకోలేను, అందుకే అలా మాట్లాడాను. జాగ్రత్త. నిజం చెప్పత్తా, పొరపాటున గదిలో ఉండిపోయావా? లేదంటే ఎవరైనా నిన్ను గదిలో పెట్టి తాళం వేశారా? అమ్మగారు, అమ్మగారు, అదేం లేదమ్మా, నేనే తెలియక ఇరుక్కుపోయాను. అత్తా, ఈ ఇంట్లో నీకు అణువణువు తెలుసు. ఎక్కడ ఏముంటాయి, ఏ గదిలో ఎలా ఉంటుంది, ఎవరు ఏ గదిలో ఉంటారు, ఇదంతా రమాదేవి మేడం కంటే నీకే బాగా తెలుసు. అలాంటిది నువ్వు పొరపాటున కోల్డ్ రూమ్లోకి వెళ్ళి ఇరుక్కుపోయాను అంటే నన్ను నమ్మమంటావా అత్తా? చెప్పత్తా. లేదమ్మా, నేనే వెళ్ళాను. లేదత్తా, అందర్నీ నమ్మించినట్టు నన్ను నమ్మించాలని చూడకు. ఆ రమాదేవి గారే ఏదో చేసుంటారు. నీకెందుకు అలా అనిపిస్తుంది? అనిపించడం ఏంటి, అదే నిజమై ఉంటుంది. అయినా నువ్వంత తప్పు ఏం చేసావత్తా? ఆవిడ నిన్ను కోల్డ్ రూమ్లో పడేసి శిక్షించడానికి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.